10th inter degree pass or fail తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. IBPS క్లర్క్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో క్లరికల్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి IBPS నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక మొత్తం మీద చూస్తే 6128 వేకెన్సీస్ కంట్రీ వైడ్ గా రిక్రూట్ చేయబోతున్నారు. దీంట్లో డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, MPC, BPC, MEC, CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. టోటల్ గా 6128 లో ఆంధ్రప్రదేశ్ లో 105 వేకెన్సీస్, తెలంగాణలో 104 వేకెన్సీస్, పుదుచ్చేరిలో 8 వేకెన్సీస్ అండ్ కర్ణాటకలో 457. పుదుచ్చేరి ఎందుకు ఇచ్చామంటే ఎగ్జామినేషన్ తెలుగులో కూడా రాసుకునే అవకాశం పుదుచ్చేరిలో కూడా ఉంది, అందుకనే ఇచ్చారు. అలాగే కర్ణాటక చాలా మంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, తెలంగాణ స్టూడెంట్స్ కావచ్చు, కర్ణాటకలో కూడా రాస్తూ ఉంటారు. అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కర్ణాటకలో కూడా ఉంది. అయితే 6128 వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి ఒక ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, 6 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి మనకి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ వచ్చాయి. ఇంకా 5 బ్యాంక్స్ రిపోర్ట్ చేయలేదు IBPS కి, వాళ్ళ దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది రిపోర్ట్ చేయలేదు. అందులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, యూకో బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అండ్ ఇండియన్ బ్యాంక్ ఉంది, అండ్ ఇంపార్టెంట్లీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కువ బ్రాంచెస్ ఏపీ, తెలంగాణలో ఎక్కువ బ్రాంచెస్ ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఉండేది, అది యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ అయింది కాబట్టి న్యాచురల్గా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా రిపోర్ట్ చేయలేదు వేకెన్సీస్ డీటెయిల్స్. అందుకోసమని ఈ వేకెన్సీస్ అనేది ఫైనల్ వేకెన్సీస్ కాదు, ఈ వేకెన్సీస్ ఇంకా చాలా పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. బట్ ప్రెసెంట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంకి ఉన్నటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇవి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే 21 జూలై వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. స్టూడెంట్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు, అంటే గ్రాడ్యుయేషన్ అప్పటికి ఎలా ఈ 21st డేట్ ఏంటని. 21st డేట్కి మీ ఎగ్జామినేషన్ రాయటమే కాదు, ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్ రాస్తే అయిపోదు, 21st జూలై వరకు మీ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ రిజల్ట్స్ అనేది వచ్చి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మీ సర్టిఫికేట్ని ఇప్పుడు, బట్ రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. దాని తర్వాత మీరు ఫైనల్ సెలక్షన్ ఉండే టైంకి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అప్పుడు ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ వచ్చి మాత్రం ఉండాలి 21st జూలై వరకు. ఇక ఏజ్ కూడా 1st జూలై 2024 వరకు 20 years కంప్లీట్ అయిపోయి ఉండాలి అండ్ 28 years లోపల ఉండాలి. ఇది జనరల్ క్యాండిడేట్స్ కి. అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీని బట్టి అప్పర్ ఏజ్ లిమిట్ లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి 1st జూలై నుంచి 21st జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అనేది ఆగస్ట్ లో కండక్ట్ చేస్తారు అండ్ మెయిన్స్ అనేది అక్టోబర్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు 175 రూపీస్ ఉంటుంది. ఎవరికి? SC, ST, PWBD, ESM అండ్ XRSM, DESM వాళ్ళకి. అండ్ 850 రూపీస్ మిగిలిన అందరికి. అండ్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ ఉన్నాయని మీరు వీడియో పాస్ చేసుకున్న ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోవచ్చు. వేరే స్టేట్స్ లో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, కర్ణాటకలో, పుదుచ్చేరిలో ప్రిలిమ్స్ మెయిన్స్ పుదుచ్చేరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది, పాండిచ్చేరిలో. సో ఇది ఉన్నటువంటివి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ లో, ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసే క్యాండిడేట్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే 2 లెవెల్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది 2 లెవెల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్, అది ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ మెయిన్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. ఆ మెయిన్స్ లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ రాస్తారు అండ్ మెయిన్స్ లో మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూడండి, మనకి 3 సెక్షన్స్ కనిపిస్తాయి. ఇంగ్లీష్ ఒకటి, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఈ 3 సెక్షన్స్ ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ ఈచ్, సేమ్ లెవెల్లో మార్క్స్ ఉంటాయి. అండ్ టోటల్ గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సెక్షన్ వైజ్ గా టైమింగ్ ఇస్తారు 20 minutes.
అంటే ఆ టైంలో అది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవ్రీ సెక్షన్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఏ సెక్షన్లోనే తక్కువ మార్కులు వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. సో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. 0.25 మార్క్స్, 1/4 ఆఫ్ ద మార్క్ అలాటెడ్ టు ది క్వశ్చన్ మీకు డిడక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్లీ ఈ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీతో పాటుగా అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కండక్ట్ చేస్తారు. సో అందుకోసమని ఈ ఎగ్జామినేషన్ ని మీకు ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సెక్షన్ అనేది ఒకటి ఇంగ్లీష్ లో ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మాత్రం అదర్ లాంగ్వేజెస్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏపీలో అప్లై చేసుకున్న వాళ్ళు హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఉంటుంది. మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీకు తెలుగులో సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది. సో అదే విధంగా తెలంగాణ వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ. అండ్ పాండిచ్చేరికి అప్లై చేసుకున్న వాళ్ళకి, పుదుచ్చేరికి అప్లై చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్, హిందీతో పాటుగా తెలుగు, తమిళ్, మలయాళం కూడా ఉంటుంది. అండ్ కర్ణాటకలో ఉండే వాళ్ళకు ఇంగ్లీషు, హిందీ, కన్నడ అండ్ కొంకణి, ఈ 4 లాంగ్వేజెస్. మీకు లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. వచ్చి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఉండేటువంటిది. కాబట్టి ఎగ్జామినేషన్ 3 సెక్షన్స్ లో ఇంగ్లీష్ మాత్రం కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అదర్ 2 మాత్రం ఇంగ్లీష్తో పాటుగా మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ టోటల్ గా 4 సెక్షన్స్ కనిపిస్తాయి. జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ ఒకటి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది, 35 మినిట్స్ టైమ్. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ టైమ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్ టైమ్. అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్, దీనికి 45 మినిట్స్ టైం. టోటల్ గా 190 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 200 మార్క్స్ కొని 160 మినిట్స్ టైం ఇస్తారు. ఇందులో కూడా క్యాండిడేట్స్ ఎవ్రీ సెక్షన్ లో సెపరేట్ గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 0.25 మార్క్స్, 1/4 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఎవరైతే మెయిన్స్ మార్క్స్ స్కోర్ చేస్తారో మీ మెయిన్స్ మార్క్స్ బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఎగ్జామినేషన్స్ కి కరెక్ట్ గా ప్రిపేర్ అయితే మాత్రం మీరు డెఫినెట్ గా సెలక్షన్ తెచ్చుకునే అవసరం ఉంటుంది. మంచి టైం కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ లో ఉన్న సెక్షన్స్ మెయిన్స్ లో ఉంటాయి. సో కరెక్ట్ గా ప్రిపేర్ అయితే ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ ఐబీపీఎస్, ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు క్లర్కల్ వచ్చింది. ఎస్ఎస్సీ నుంచి సిజిఎల్ ఉంది, ఎంటీఎస్ ఉంది. అండ్ ఎస్బీఐ నోటిఫికేషన్స్ రాబోతుంది షార్ట్లీ. రైల్వే నోటిఫికేషన్స్ రాబోతుంది. సో మెనీ నోటిఫికేషన్స్, సో మెనీ ఎగ్జామినేషన్స్. కాబట్టి మీరు సరిగ్గా ప్రిపేర్ అయితే డెఫినెట్ గా సక్సెస్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.